What is this? ఇది సార్ మా బ్రాండ్ అంటే సావిత్రిబాయి పులే కాలం ఎక్కడ తగ్గేదేలే. ఎక్కడ 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 ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ బ్రాండ్. సావిత్రిబాయి పులే కాలం అంటే ఇలాగే ఉంటుంది హోల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తంలో. ఫస్ట్ ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి వేదికను అలంకరించిన మన గౌరవనీయులు శ్రీ రాజేంద్ర సార్ గారు మరియు నా తోటి సహా అధ్యాపకులకి మరియు స్టూడెంట్స్కి అందరికీ కూడా వెల్కమ్ పార్టీ శుభాభినందనలు. సో మీరందరూ కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మీ యొక్క ఫేసెస్ ఏ కూడా నాకు కనిపించలేదు, మొత్తం లైట్ ఫోకసే కనిపిస్తున్నాయి. సార్ ఓకే, ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి సెకండ్ ఇయర్స్కి చాలా కృతజ్ఞతలు. సో అంతా ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్ గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. సో ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మన రాజేంద్ర సార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఒకసారి ఇంటికి రండి సార్ అని చెప్పి పిలవడం జరిగింది. సార్ నేను అని అనుకున్నాను. సో ఇట్లా కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నాను, మీ యొక్క సహకారం కావాలి అని చెప్పి పిలవడం జరిగింది. సో ఆ విధంగా ఐ లవ్ యూ మాట్లాడాలా ఉందా లిజర్ అంటే మీకు తెలియని అంశాలు చెప్తున్నా, మీకు తెలిసిన అంశాలు ఏమో చెప్పట్లేదు. సో ఇట్లా కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను సార్. మన గ్రామీణ పేద విద్యార్థులకి మన వంతు సహాయం మనం చేద్దాం సార్ అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. సో అప్పుడు సార్ ఏం పేరు పెడదాం సార్ మన కాలేజ్ పేరు అంటే సావిత్రిబాయి పులే. 2020లో ఇది జరిగింది, 2020లో. అసలు సావిత్రిబాయి పులే కాలేజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం ఆ రోజు మేము మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఈ పేరు మీకు ఎవరు చెప్పారు సార్ అని చెప్పేసి అడిగినాం. అసలు సావిత్రిబాయి పులే అంటే ఎవరు సార్ అని అడిగిన ఫస్ట్ నేను, ఎందుకంటే ఐ డోంట్ నో. సో ఎవరు అంటే ఆ రోజు ఒక గంట సేపు సార్ మొత్తం స్టోరీ చెప్పిన. చదువుల తల్లి సావిత్రిబాయి పులే గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో సావిత్రిబాయి పులే మరియు జ్యోతిరావు పులే ఇద్దరు కూడా దంపతులు. వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా గురుకులాలను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ సంఘంలో నిలబడి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా ఈరోజు మనందరి ముందర మన్ననలు అందుకోవడం జరుగుతుంది. సో అంత గొప్పటి వ్యక్తులు కాకపోయినా మన వంతుగా కొంత సహాయం చేద్దాం సమాజానికి అని మన రాజేంద్ర సార్ గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు నాకు. నేను కూడా సార్కి నా సహాయం ఎంతైతే అంత సహాయం చేస్తే సార్ మనం కూడా పేద విద్యార్థుల కొరకే కష్టపడదామని చెప్పేసి నేను కూడా సార్కి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మనందరం కూడా గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాం ఇక్కడికి. కాబట్టి చదువులో కూడా అదేవిధంగా మనము కష్టపడి చదివి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో మీ అందరూ కూడా చదువు పరంగా కానీ ఎకనామికల్ పరంగా కానీ ఏమైనా మీకు ఇబ్బందులున్నా ఏమున్నా మాతో అవి చర్చించవచ్చు. మీకు 100% మేము సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంత గొప్ప సెలబ్రేషన్స్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సెకండ్ ఇయర్స్, ఆల్ ఆఫ్ యూ సెకండ్ ఇయర్స్. ఓకేనా? ఇంతటితో చిన్న ఉపన్యాసం ఓకేనా?